హాయ్ మేడం. మీ పేరు? సతీష్ మేడం. సతీష్. ఓకే. ఈరోజు పవన్ కళ్యాణ్ మూవీ 'హరిహర వీరమల్లు' నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది కదా? చూసిన మేడం, ఫ్యాన్గా కంపల్సరీ ఫ్యాన్గా చూసిన. సినిమా అయితే బాగుంది. అనసూయ పాత్ర కనుక బాగుంది. సినిమా సూపర్ హిట్ అయ్యేటట్టుంది. రాజకీయాలకు వచ్చిన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి సినిమా. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఎందుకంటే ఫ్యాన్గా ఫ్యాన్స్కి కానీ అందరికీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సినిమా అద్భుతమైన వీటి సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. ఎంత మేర కలెక్ట్ చేయొచ్చు అంటారు వీరమల్లు? వీరమల్లు ఒక 500 crores దాకా చేస్తుంది మేడం. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సునామీ నడుస్తుంది దేశంలో. మోడీయే చెప్పిండు కదా మేడం, సునామీ అని, పవన్ తుఫానే అని. 500 కోట్ల దాకా వసూలు చేయాలి, అద్భుతమైన ఇటు సాధించాలని ఒక ఫ్యాన్గా కోరుకుంటున్నాను. ఓకే. రాజకీయాల పరంగా ఎలా నడుస్తుంది? ఇక హీరో మేడం పవన్ కళ్యాణ్. రాజకీయ పరంగా ఇవాళ ఆంధ్ర పాలిటిక్స్ ఒక మొత్తం చేంజ్ అయినాయి అంటే పవన్ కళ్యాణ్ లేనిది ఆంధ్ర రాజకీయాలు ఉండవు. జనసేన పార్టీ లేకుండా ఆంధ్ర రాజకీయాలు అనేది ఉండవు. మళ్ళీ నెక్స్ట్ సీఎంఏ. ఇదే పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్ చేయకుండా ఒంటరిగా పోటీ చేసినా గెలిచేటోడే. ఆయన సపోర్ట్ చేయకపోతే టీడీపీ గెలవకపోవు, జగనే వచ్చు. మళ్ళా కంపల్సరీ పవన్ కళ్యాణ్ టీడీపీ గెలవడానికి కారణం పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ లేదు. ఇవాళ డిప్యూటీ సీఎం కాదు, ఒక సంవత్సరం సీఎం చేస్తే బాగుంటుంది పవన్ కళ్యాణ్. ఆయన చేసే సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది? పవన్ కళ్యాణ్ నచ్చిన సినిమా ఖుషి సినిమా మేడం. ఖుషి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే మేడం. హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరు? ప్రవీణ్. ఈరోజు హరిహర వీరమల్లు నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది కదా, చూసారా? చూసాను మేడం, చాలా బాగుంది సాంగ్. ఫస్ట్ సాంగ్ తోటి పోలిస్తే ఇది కొంచెం మాస్గా ఉంది, చాలా బాగుంది. ఓకే, ఇది కొంచెం క్లాసిక్గా ఉంది. అవును, చాలా బాగుంది. ఏ మేరకు కలెక్ట్ చేయొచ్చు అంటారు హరిహర వీరమల్లు? ఇది చాలా భాషలలో రిలీజ్ అవుతుంది, పాన్ ఇండియా లెవెల్లో. అది పవన్ కళ్యాణ్ గారు గత ఇన్ని సినిమాలలో చూస్తే ఇంతవరకు ఆయన పాన్ ఇండియా లెవెల్లో ఎప్పుడు కూడా యాక్ట్ చేయలేదు. కాబట్టి మాకు, ఎందుకంటే ఆయన ఒక డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత ఇది సినిమా అనేది ఒక భారీ ఎత్తున రావడం మాకు అందరికి కూడా చాలా హ్యాపీగా ఉంది. సో డెఫినెట్గా చాలా సినిమా అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి సినిమా మీద? చాలా ఉన్నాయండి ఎక్స్పెక్టేషన్స్. ఎందుకనంటే ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది ఒక విజయోత్సవ ర్యాలీ లాగా ఒక పెద్ద ఎత్తున అభిమానులు ఒక పండుగ వాతావరణం ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఓకే ఓకే. ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అంటారు? పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అనేది కలెక్షన్ అనేది మనం చెప్పలేమండి. ఏంటంటే అతను నడిచినా కూడా ఫ్యాన్స్కి పండుగ. కలెక్షన్ అనేది మా అభిమానులకైతే పవన్ కళ్యాణ్ లైఫ్లో కానీ ఆయన సినిమాలలో కూడా మేము ఏ రోజు కూడా కలెక్షన్లను మేము పాయింట్అవుట్ చేసుకోలేదు. పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఒక హ్యాపీనెస్ ఉంటుంది, ఒక మెగా అభిమానులకు ఒక పండుగ దినంలాగా మేము అయితే అనుకుంటున్నాం. ఆయన రాజకీయాల్లో కూడా ఉన్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? డెఫినెట్గా అండి, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర పాలిటిక్స్ మొత్తం పవన్ కళ్యాణ్ దగ్గరే నడుస్తున్నాయి. ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు సీఎం అనే విషయం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మర్చిపోయారు. ఈవెన్ పొలిటీషియన్స్ కూడా, ఎవ్వరు కూడా, సామాన్య ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ పాలన ఎలా ఉందని అడుగుతున్నారు తప్పించి చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉందని ఎవరు కూడా అడగడం లేదు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆయనకు వచ్చిన మన సీట్ల సంఖ్య 21కి 21 అయితేనేమి, ఎంపీ సీట్లు 2కి 2 అయితేనేమి, ఇప్పుడు ఉన్న పలంగా ఏమైనా ఎలక్షన్ వచ్చినా కూడా, ఒకవేళ బై ఎలక్షన్స్ కానీ ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాలలో చక్రం దింపగల నాయకుడని ఈరోజు యావత్ దేశం కూడా భావిస్తుంది. సో డెఫినెట్గా హీజ్ ఏ పొలిటికల్గా కానీ, సినిమా పరంగా కానీ, నార్మల్గా రియల్గా కానీ అతను ఒక హీరో, నిజమైన హీరోగా ఒక గుర్తింపు తెచ్చుకున్నాడని మేమైతే ఒక అభిమానిగా అనుకుంటున్నాం. ఓవరాల్గా ఏంటంటే ఇంకా కూడా అతనికి కేంద్ర లెవెల్లో ఇప్పటికి కూడా చాలా మోదీ గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. కేంద్రంలో రావాలని, అతన్ని తీసుకోవాలని చాలా వరకు ప్రయత్నాలు చేశారు. కానీ అతను ఆంధ్ర ప్రజలకు ఇంకా సేవలు అందించేది ఇంకా ఉంది. ఎందుకంటే మొదటిసారిగా అతను ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి కొంత అనుభవం అనేది, అతను ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి కూడా అనుభవాన్నే ఆయన ఒక పాఠంగా నమ్మిన వ్యక్తి కాబట్టి నెక్స్ట్ కన్ఫామ్గా అతను సీఎం అవుతాడు. ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన తర్వాతనే ఆయన నెక్స్ట్ రాజకీయ భవిష్యత్ అనేది ఉంటుంది, అది మేమైతే అనుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చాలా భయం పట్టుకుంది. ఇప్పుడు ఎక్కడ ఒక మీటింగ్ జరిగినా కూడా ఒకటి ఏదన్నా, అదే టీడీపీదే కానీ, కూటమిదే కానీ, ఇంకొక మీటింగ్ కానీ ఏది జరిగినా ప్రతి చోట చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ పేరే ప్రస్తావిస్తున్నాడని చాలా వరకు మనకు వస్తున్న సమాచారం. ఏంటి ఈ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు మనం చెప్పిన మాట ఇతను వినడం లేదు,
మనం అంటే మన కూటమిలో మనం ఒక యూనిటీ తోటి ఉండాలి కదా. మనం ఒకటి చెప్తే పవన్ కళ్యాణ్ గారు ఇంకొకటి చేస్తున్నారు. ఏదైనా కూడా కూటమి నేతల్ని కూడా టీడీపీ నేతల్ని ఈవెన్ ప్రశ్నిస్తున్నాడు. హోంమంత్రి అనితను కానీ ఎవరిని కూడా వదలడం లేదు వాళ్ళు. సో చాలా వరకు చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే సతమతం అవుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని తట్టుకోవడం అతని వల్ల కావడం లేదు. అందుకే మొన్న గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు కూడా చాలా వరకు వచ్చినాయి. ఎందుకనంటే అతన్ని డిప్యూటీ సీఎం నుండి తీసేసి అది లోకేష్ గారికి ఇవ్వాలని ఆ పార్టీలో ఒక అంతర్మదనం అయితే నెలకొంది. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు ఒక మనం బాహుబలి సినిమాలో చూసినాం, వీడు ఎక్కడున్నా రాజేరా, ఎప్పుడు ఎట్లా చేసినా ఇతన్ని తప్పియాలనే ఆలోచన చంద్రబాబు నాయుడుకు ఉంటుంది. అది డెఫినెట్గా ఉండాలి కూడా. ఎందుకనంటే అతని తర్వాత అతని వారసుడు వాళ్ళ కొడుకు కానీ ఇంకొకరు అవుతారే తప్పించి పవన్ కళ్యాణ్ కూడా కారు. అది సో పవన్ కళ్యాణ్ గారు కూడా గమనించుకోవాలి. ఎందుకనంటే ఎప్పటికైనా కూడా రాజకీయంలో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కూడా ఎవరు ఉండరు. ఏంటంటే అతను ఒక తెలియని వ్యక్తి కాదు రాజకీయాలు. సో ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ కూడా అన్ని గమనించి కొంచెం ముందుకెళ్ళాలని మేము ఒక అభిమానిగా కోరుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్, మీ పేరు? గుండు కాక. ఓకే, ఈరోజు హరిహర వీరమల్లు నుంచి సాంగ్ ఒకటి రిలీజ్ అయింది కదా, చూసారా? ఎలా ఉంది? చాలా బాగుంది. మంచి కొంచెం సరదాగా సరసంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మ నాన్నలు కూడా కాదు, నానమ్మలు తాతలు వాళ్ళు సరదాగా కొంటే చూపుతారు. ఎందుకంటే కుటుంబం చాలా పెద్దగా ఉండేదిగా. వాళ్ళు ఎలా సైకిల్ చేసుకుంటూ ఇంకొకరు సైకిల్ చూడుచుకుంటూ వాళ్ళ గురించి పాట పాడకుండా మనసులోంచి కళ్ళల్లోంచి ఇలా ఎక్స్ప్రెషన్లో పలికిస్తారు చూడండి. ఆ భావాలని ఈరోజు పాటల రూపంలో బయటకు వచ్చిందేమనే ఫీలింగ్ కలిగింది. సో చరిత్రలో ఉన్న ఒక మంచి ఫ్యామిలీ లాంటి సందేశాలు కనపడబోతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గురించి అంత మంచి పాట రాయడం అనేది రియల్లీ గ్రేట్ అనిపించింది. అలాగే రాహుల్ సిప్లిగంజ్ వాయిస్ అయితే మస్త్ అనిపించింది. కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో ముల్లే గట్టి నాదిరో అని చెప్పేసి చాలా అంటే చాలా బాగుంది. మంచి సరదాగా సరసంగా అనిపించేస్తుంది. అలాగే అక్కడ పాటలో మాత్రం ఎక్కువ డ్యాన్స్ మూమెంట్స్ ఏం కనపడలేదు. ఇంకా పవన్ గారు నడుచుకుంటూ వస్తేనే 6 అడుగుల బుల్లెట్ అంటాం కదా, ఆ టైప్లో ఉన్నాడు ఆయన. పక్కన అనసూయ వాళ్ళతో కొంచెమే స్టెప్స్ కనపడ్డాయి, ఫుల్ స్టెప్స్ కనపడితే బాగుండదనే ఫీలింగ్ కలిగింది. అనసూయ అయితే ఆల్రెడీ చెప్పింది పెద్ద రచ్చ జరగబోతుంది ఆ సినిమాలో, ఆ పాట చాలా బాగుంటుంది ఖచ్చితంగా. నాకైతే ఎవర్ గ్రీన్ సాంగ్ అవుతుంది అని చెప్పేసింది. సో ఫుల్ సాంగ్ వీడియో రూపంలో వస్తే ఇంకా బాగుండదనే ఫీలింగ్ అయితే కలిగింది. పాట రాసిన వాళ్ళకైతే నిజంగా చెప్తున్నాను, దండాలరా బాబు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే సినిమాలకు దూరం అవుతాడేమో, మళ్ళీ అసెంబ్లీ పాట బట్టి ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి అయిపోయి ప్రజలకు చాలా దగ్గరగా వెళ్ళిపోయాడు, అభిమానులంతా దూరం అయ్యారని బాధపడుతున్న సందర్భంలో మంచి సినిమా వస్తుంది. మంచి సినిమాలో మంచి సాంగ్ వస్తుంది. అలాగే క్రిష్ గారు ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు అని అంటున్నారు. ఎక్కడ తప్పుకోలేదని క్రిష్ గారు ఉన్నారు. అలాగే చిన్ని కృష్ణ ఇంకెవరో ఇద్దరు కలిసి చేస్తున్నారు. కొన్ని సన్నివేశాలు వాళ్ళు, కొన్ని సన్నివేశాలు ఇద్దరు కలిసి చేస్తున్నారు కావచ్చు. చాలా మంచి సినిమా అయితే రాబోతుంది. మార్చిలో ఎండలు మంట పుట్టిస్తుంటే ఒక మంచి సరదా సినిమా చూడబోతున్నాం, ఒక చరిత్రను చూడబోతున్నాం, ఒక మంచి సాంగ్స్ చూడబోతున్నాం. మంచి పొలిటికల్ ఏముండదు ఇలా నాకు తెలిసి. పొలిటికల్ పడతాయేమో అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక పొలిటికల్ ఏర్పడింది కదని చెప్పి పొలిటికల్ సన్నివేశాలు పడతాయి అనుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ పాట రాగానే అదే అనుకున్నారు, మాట వినాలి చెబితే మాట వినాలి అని చెప్పేసి. ఆడ ఎవరికి చెప్పలేదు. సినిమాలో ఎవడో వినకపోతే వానికి గట్టిగా ఇచ్చినట్టున్నాడు. అదే దాన్ని తీసుకుపోయి దయచేసి పాలిటిక్స్ సినిమాని కనపొద్దని కోరుకుంటున్నాం. మంచి సాంగ్ అయితే వచ్చింది అభిమానులకి. ఫస్ట్ పాట తర్వాత సెకండ్ పాట థియేటర్లో అయితే మంచి రచ్చగా పోతుంది. నాకు తెలిసి పండగ చేసేసుకుంటారు. ఇంకా చరిత్రకు సంబంధించి ఉన్నది కాబట్టి కిరణ్ అందన్ ఉన్నాడు అని కొన్ని అక్కడక్కడ క్లిప్స్ కనపడతాయి. ఉంటే ఇంకా పూనకాలు మించిన పూనకాలు ఉండొచ్చు. నాకు తెలిసి అయితే పాట అయితే సూపర్గా ఉన్నది, చాలా అంటే చాలా బాగుంది. కొల్లగొట్టి నాదిరో అని ఉన్నది కదా, కొల్లగొట్టి నాడురో కోదమసింహం లాంటి అడుగులేసుకుంటూ కొనదేల సింహం నడుచుకుంటూ వచ్చిందిరో. ఫ్యాన్ మేడ్గా మేల్ వర్షన్ రాయబోతున్నా. ఓన్లీ పవన్ అన్న మీద టార్గెట్ చేసి ఆడ అమ్మాయి గురించి కొల్లగొట్టి నాదిరో అని చెప్పేసి అన్న వాడుకున్నాడు కదా, కొల్లగొట్టి నాడరో అని చెప్పేసి ఈ పాట ద్వారా మన మనసులు కొల్లగొట్టాడని చెప్పేసి మనం రాసేసుకుందాం. లేదంటే దాన్ని అమ్మాయి వాడుకున్నట్టుగా మార్చేస్తా. త్వరలో 1 మినిట్ సాంగ్ అయిపోయింది, ఇంకో 2 మినిట్లు రాసి చూపిస్తాను. ఖచ్చితంగా కొల్లగొట్టి నాదిరో కాదు, కొల్లగొట్టి నాడురో పవన్ అన్న మా మనసులు అని చెప్పేసి చాలా బాగుంది సాంగ్ అయితే. అందరూ చూడాలని కోరుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి. హాయ్. ఈరోజు హరిహర వీరమల్లు నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది కదా, చూసారా? చూసాను. ఎలా ఉంది? బేసికలీ హోప్స్, ఎలిగేషన్స్, అలాగే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోండి. సినిమా బొమ్మ వచ్చిన తర్వాత దాని గురించి చెప్తుంది అని నేను చెప్తున్నాను. ఎందుకంటే బికాజ్ ఏమో ఏది ఎట్లా జరుగుతుందో తెలీదు. మా ఆవిడ వండిన కూర ఎలా ఉంటుందో ప్లేట్లోకి వచ్చేదాకా నాకే తెలుస్తలేదు. సినిమా ఎట్లా తెలుస్తుంది చెప్పండి. బేసికల్లీ దేని గురించి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా బ్లైండ్గా వెళ్ళిపోండి. 200 300 ఎంతైనా పెట్టేసి అర్హులు మీ వీరమల్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, చిరంజీవి అవ్వచ్చు, ఎవరైనా కానీ ఆన్ హోప్ నేను చెప్తుంది
ఆబ్వియస్లీ బాగుంటుంది కూడా. ఎందుకంటే నేను చెప్తుంది అరే సూపర్ ఉంటుంది, 1000 కోట్లు 10,000 కోట్లు 100 కోట్లు వస్తుందని చెప్పను. సినిమా బాగుంటుంది. సినిమా చూస్తున్నంతసేపు కూడా ఎక్కడ కూడా టెంప్లెట్ పోకుండా కూడా సాంగ్ అని చిన్నది ఏదో ట్రీజర్ వచ్చింది అది కానీ ప్రతి దాంట్లో కూడా ఎక్కడ కూడా మినిమైజ్ అవ్వకుండా వాళ్ళని ఎంతైతే అంత క్యాప్చర్ చేసి గట్టిగా మంచి దాంట్లో బూస్టింగ్ ఉండేలా చేశారు. అసలైన మ్యాటర్ షూట్ అవ్వలేదని చెప్తున్నారు, అది ఎంతవరకు నిజమో తెలియదు కానివ్వండి. నిజంగా షూట్ అయిన తర్వాత ఇంకెంత బ్రహ్మాండంగా వస్తుందో తెలియదు. ఇదంతా చెప్పడానికి మనం ఓన్లీ కామన్ మ్యాన్స్ అంతే, అదంతా కష్టపడి తీస్తున్న సినిమా కాబట్టి కష్టపడే రెస్పాన్స్ రావాలి అని నేను కోరుకుంటున్నాను. ఆబ్వియస్లీ బాగుంటుంది, ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరో బాబాయ్. ఓకే, ఎంత కలెక్ట్ చేయొచ్చు అంటారు? ఎంత కలెక్ట్ చేయొచ్చు? బేసికలీ ఎంత కలెక్ట్ చేయొచ్చు అంటే అప్పుడున్న హీట్ని బట్టండి అంతే. వాళ్ళు పెట్టిన దానికన్నా ఎక్కువ రావాలి అని ఉండొద్దు. వాళ్ళు పెట్టిన దానికి వర్తిబుల్ నేమ్ కావాలని కోరుకోండి. ఎప్పుడైనా కానీ 100 రూపాయలు పెట్టి కొన్నాం, దీనికి 200 రూపీస్ బయట ఇస్తే దానికి వర్తిబుల్ అని ఎప్పుడూ కూడా వద్దండి. దానికి గుడ్ విల్ ఆర్ బ్యాడ్ విల్ అంతే. గుడ్ విల్ రావాలి, జనాల ప్రాధాన్యత పొందాలి. నేనేమన్నా నా తరపు నుంచి ఒక కామన్ ఆడియన్గా, ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళలాగా, నువ్వు నిజంగా ఒక ఎమ్మెల్యే, ఒక ఇప్పుడు పదవిలో ఉన్నాడు కదా, నిజంగా పవన్ కళ్యాణ్ అయితే ఈ వీడియో వింటే వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నా కానీ షేర్ చేస్తే నిజంగా అయితే ఈ సినిమాని జనం చూసేలాగా చేయండి. అంటే ఏం చేయాలి చెప్పు. ఓ 100 రూపాయలు టికెట్ పెట్టండి, ఏమవుతుంది? ఒక 100 రూపాయలు టికెట్ పెట్టండి. అంటే టికెట్ తగ్గించి కానీ సినిమా హిట్ అయిపోద్ది అంటే డబ్బులు తక్కువ వచ్చేస్తాయి అని ఏం కాదు. జనం అందరూ చూస్తారు. అంటే ఇప్పుడు 450 రూపాయలు పెట్టి మొన్న ఏదో సినిమా పెట్టారు, అది వర్తిబుల్ అనిపించలేదు. మా వైఫ్, నేను, మా మమ్మీ, మా డాడీ వెళ్ళినాం. 3200 అయింది బయటకు వచ్చేసరికి. 3200 నాకు ఓకేనండి, నేను ఏదో ఫైనాన్షియల్గా ఏదో బిజినెస్లు చేస్తాను అన్నీ బాగానే ఉంటుంది నాకు. నిజంగా 10,000 రూపాయలు జాబ్ చేసుకునేవాడికి 3600 అంటే వాడికి 10 రోజులు కష్టం. నేను అనేది వాడు కూడా పవన్ కళ్యాణ్ ప్రేమిస్తాడు, నేను కూడా ప్రేమిస్తాను, మీరు కూడా ప్రేమిస్తాను. ప్రతి ఒక్కడు చూడాలి అనుకుంటే కానీ 3600 ఎందుకు పెట్టడం అనుకుని ఆలోచించుకుని బ్యాక్ స్టెప్ వేస్తాడు. అటువంటి బ్యాక్ స్టెప్ వేయకూడదు అనుకుంటే నిజంగా నువ్వు రియల్ స్టార్, ఆబ్వియస్లీ స్టారే. ఈ యొక్క మా కామన్ ఆడియన్ని అర్థం చేసుకుని ఒక 100 రూపాయలు 150 రూపాయలు 120 రూపాయలు అట్లీస్ట్ తగ్గించి పెడితే జనాల వరకు వెళ్తుంది మీ సినిమా అని నేనైతే అనుకుంటున్నాను. అంతకుమించి సోదేం చెప్పేది లేదు, అంతేనా? థ్యాంక్ యూ. రైట్.